కథ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రిటర్నింగ్ అధికారి సాయిరాంకు అందజేశారు. అట్టహాసంగా నామినేషన్ ర్యాలీ జరిగింది. నవీన్ యాదవ్ వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, నవీన్ యాదవ్ తండ్రి చినశ్రీశైలం యాదవ్, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉన్నారు. 10 ఏళ్ల పాటు జూబ్లీ హిల్స్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. షేక్పేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంపీ అసదుద్దీన్ నవీన్ యాదవ్ను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నువ్వు గెలవాలని అన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని పోవాలంటూ సూచించారు. నామినేషన్ సందర్భంగా నవీన్ యాదవ్ భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ ఓట్ చోరీ అంశాన్ని ముందరేసుకుందన్నారు. కంటోన్మెంట్లో శ్రీ గణేష్ను గెలిపించినట్టుగానే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు. తెలంగాణలో ప్రజాపాలన కొనసాగుతుందని, జూబ్లీ హిల్స్ను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాట్లాడుతూ తనకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధితో జూబ్లీ హిల్స్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారని అన్నారు. నవీన్ యాదవ్ నామినేషన్ కార్యక్రమంలో కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి నిన్న అట్టహాసంగా నవీన్ యాదవ్ నామినేషను కథ జరిగింది అటనులా. సరే, బంగారం 1,00,000 రేట్లు పైకి అయ్యా. ఈ బంగారం చల్లకుండా చూసుకొని మురువా చెప్పుకొని ఏడువా ఏంది భాగవతము. వమ్మ పోతుందిగా పైరోగం ఇట్లా. ఈ బంగారం చల్లకుండా ఈ బంగారం పెట్టుకోకపోతే ఏ దేవుడు కొడుతుండో మరి. ఇదేంటి విద్యార్థులకు పాలు, బ్రేక్ఫాస్టు, లంచ్ 2026 జూన్ నుంచి అమలుకు సర్కారు శ్రీకారం. మంచి పని. ప్రతి ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలి. నర్సరీ 4వ తరగతి వరకు నూతన స్కూల్స్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి